పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లోని చాయ్ వాలాలపై పడింది. రాజమండ్రిలోని 80% టీ స్టాల్స్ మూతపడ్డాయి. మరోవైపు చిన్న తిరుపతి, ద్వారకా, తిరుమల, చిన్న వెంకన్న ఆలయానికి గ్యాస్ ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు, జలుబు మాయం. ఇరాన్ యుద్ధం తీసుకొచ్చిన గ్యాస్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. హోటల్స్, క్యాటరింగ్ సర్వీస్ సెంటర్లపైనే కాదు, ఏలూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల ఆలయంపై గ్యాస్ ఎఫెక్ట్ పడింది. నిత్య అన్నదానానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంటలు పూర్తి చేస్తున్నారు. దీంతో వంట చెరకు అమ్మకాలు పెరుగుతూ పోతున్నాయి. వంట చెరకు అమ్మకాలు పెరగడంతో వ్యాపారులు సంతోషంగా కనిపిస్తున్నారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి గ్యాస్ ఎఫెక్ట్ గట్టిగానే తగిలింది. గ్యాస్ సిలిండర్ల నిల్వలు సరిపడినంత లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై అన్నదానానికి వంటలు సిద్ధం చేస్తున్నారు ఆలయ అధికారులు. ప్రతిరోజు అన్నదానం, ప్రసాదాల తయారీ, నివేదన వంటకాల కోసం 40 సిలిండర్ల గ్యాస్ అవసరం ఉంటుంది. ప్రస్తుతం 10 గ్యాస్ సిలిండర్లు మాత్రమే సప్లై చేయడంతో అన్నదానానికి కట్టెల పొయ్యిలు వినియోగిస్తున్నారు. కట్టెల పొయ్యిలపై అన్నం, సాంబారు తదితర వంటకాల తయారీ కొనసాగుతోంది. అన్నదానానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. యుద్ధం కారణంగా ఏర్పడిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కట్టెల వ్యాపారులకు కలిసొచ్చింది. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో హోటల్ వ్యాపారులు కట్టెల పొయ్యిలపై ఆధారపడుతున్నారు. దీంతో వంట చెరకు అమ్మకాలు ఊపందుకున్నాయి. వారం క్రితం వరకు అంతంత మాత్రమే సాగే కట్టెల అమ్మకాలకు ఇప్పుడు డిమాండ్ పెరగడంతో వ్యాపారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పనిలో పనిగా పలుచోట్ల ధరలు పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. గ్యాస్ సరఫరా ఎప్పటికి సరవుతుందో తెలియని నేపథ్యంలో ఎక్కువ శాతం హోటల్ నిర్వాహకులు కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తూ హోటల్స్ నడుపుతున్నారు. దీంతో వంట చెరకు వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఇప్పట్లో దొరికే అవకాశం లేకపోవడంతో కట్టెలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసి వంటకు ఉపయోగిస్తున్నారు. సాధారణ రోజుల్లో అమ్ముడయ్యే కట్టెల కంటే గత వారం రోజుల నుంచి 3-4 రెట్లు అమ్మకాలు పెరిగాయని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. గ్యాస్ బండపై నడిచే హోటల్స్, టీ స్టాల్స్, రెస్టారెంట్ల పరిస్థితి దారుణంగా ఉంటే హోటల్స్, రెస్టారెంట్లతో పాటు టీ స్టాల్స్ కూడా మూతపడుతున్నాయి. రాజమండ్రిలో 80% టీ స్టాల్స్ మూతపడ్డాయి. ఉన్న కొద్దిపాటి గ్యాస్ అయిపోతే మిగిలినవి కూడా మూతపడే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గ్యాస్ ధరలు పెరగడంతో టీ స్టాల్స్లో డ్రాప్ టీ, పార్సల్ టీ అమ్మకాలు నిలిపివేశారు.